hello, namaste. This is Arun from the Green Channel. Hi everyone, hope you are all staying safe. This is me, your Arun from the Green Channel. Welcome back to the Green Channel. సో మనం లాస్ట్ ఫ్యూ వీడియోస్ అంతా ఎన్నో ఎక్స్పర్ట్ అడ్వైజెస్ చూసాం. రకరకాల ప్రాబ్లమ్స్కి ఎట్లాంటి సొల్యూషన్స్ ఉన్నాయో మన ఎక్స్పర్ట్స్ అందరూ మనకి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో హోప్ అవన్నీ మీకు చాలా యూస్ఫుల్ అయ్యి ఉంటాయి అనుకుంటున్నాను. సో అలాగా ఎంతోమంది ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి నేర్చుకున్నవి, ఎక్స్పీరియన్స్ మీద మనకి కొత్తగా తెలిసేవి, వీటన్నిటిని బేస్ చేసుకొని మనం మన గార్డెన్లో రకరకాలైనటువంటి కూరలు, పండ్లు, పూలు అన్నీ పండిస్తూ ఉంటాం. సో ఇప్పుడు అట్లాగా మన హార్వెస్ట్ తీసి చాలా రోజులైంది. అందుకే ఈ మధ్య మన రీసెంట్గా చేసినటువంటి హార్వెస్ట్, దానిలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి వెజిటబుల్స్ మన దగ్గర ఉన్నవి తీసినవి మీకోసం ఇవాళ ప్రజెంట్ చేస్తున్నాం. సో అది ప్రజెంట్ చేసేటప్పుడు మనకు అది ఎక్కడి నుంచి వచ్చింది, దానికి తీసుకుంటున్న జాగ్రత్తలు, ఇట్లాంటివన్నీ మనం చెప్పుకుంటూ మన గార్డెన్లో హార్వెస్ట్ చేసుకుందాం ఇవాళ. లెట్స్ గో. మన హార్వెస్ట్ బాస్కెట్లో సగం పైనే ఈ తెల్ల వంకాయలతో నిండిపోయింది. సో ఈ ప్లాంట్స్ మనకి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, ఇవి నవంబర్ 2021లో జరిగినటువంటి సిటీజీ ఫామ్ విజిట్లో మనం అందరం శర్మ గారి చిట్టి గణేష ఫామ్కి వెళ్ళాం. అక్కడ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది ఫామ్ విజిట్ మనకి డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి ఈ వంకాయ సాప్లింగ్స్, సో ఇవి మనకి చాలా మంచి ఈల్డ్ ఇచ్చాయి. సో ఇవి మనకి అసలు ఈ వైట్ బ్రింజాల్ ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. సో ఈ వైట్ బ్రింజాల్ ఇది జనరల్గా మనకి మార్కెట్లో అంత రెగ్యులర్గా దొరికేటువంటి వెరైటీ కాదు. సో ఇది మనకి రెండు రకాలుగా దొరుకుతుంది. ఒకటి ఎగ్ షేప్లో ఉండేటువంటి వైట్ బ్రింజాల్, ఇంకొకటి నార్మల్ పొడుగ్గా ఉండేటువంటి వైట్ బ్రింజాల్. మన గార్డెన్లో అన్ని పొడుగ్గా ఉండేటువంటి వైట్ బ్రింజాల్ ఉన్నాయి. సో దీనికి కొంచెం తోలు కొంచెం మందం, అంటే తోలు మందం అంటే మనం తెలుగులో జాతీయంగా వేరే రకంగా వాడతాం. ఇక్కడ దీనికి లిటరలీ స్కిన్ కొంచెం థిక్గా ఉంటుంది. కాబట్టి మనం వండేటప్పుడు ఆ స్కిన్ని లైట్గా పీల్ చేసి వండుకోవడం అనేది సజెస్ట్ చేస్తున్నారు వేరే వేరే వెబ్సైట్స్లో. అది కాకుండా కూడా చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. సో ఇట్ ఈస్ అప్ టు ది పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ కుకింగ్. సో అలా చేసుకుంటే దీన్ని రకరకాలైనటువంటి కుజిన్స్లో వేరే వేరే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వంటకాలు కూడా చేసుకోవచ్చు. అన్ని నార్మల్ వంకాయలతో ఎలా చేస్తామో దీంతో కూడా అన్ని రకాలు చేసుకోవచ్చు. సో ఇంకా ఇవి నాటడం ఎట్లా, వీటికి ఏదైనా డిఫరెంట్ కేర్ తీసుకోవాలా, లేదంటే హౌ వి యాక్చువల్లీ గ్రో దెమ్ అని చూడాలి అంటే, ఇది మామూలు వంకాయల్ని మనం ఎలా అయితే గ్రో చేస్తామో, మామూలు వంకాయల్ని ఎట్లా అయితే మనం నారు పోసుకుంటామో, సో అదే రకంగా చేయొచ్చు. సో దాంట్లో ఏమీ డిఫరెన్స్ లేదు. కానీ బేసిక్గా ఏంటి అంటే, ఈ వంకాయ విత్తనాలు జనరల్గా చాలా చిన్నగా, సన్నగా, పలచగా ఉంటాయి. కాబట్టి మీరు నారు పోసుకున్నప్పుడు వాటిని పైనగానే వేసుకొని ఒక పల్చటి పొర మట్టి వేయండి దాని మీద. సో అప్పుడు ఇది చాలా లోతుగా వెళ్ళిపోతే జర్మినేషన్ అవ్వడం కష్టమవుతుంది. సో మీరు పైన పల్చగా వేసిన తర్వాత ఒక 6 to 8 డేస్కి ఒక పార్షియల్ సన్లైట్లో, అంటే మనం జనరల్గా సెమీ షేడ్ అంటుంటాం కదా, అలా పెడితే ఆ సన్లైట్ తగలాలి. అట్లనే పూర్తి ఎండలో ఉండకుండా మెయింటైన్ చేస్తే 6 to 8 డేస్, 6 నుంచి 8 రోజుల్లోపు జర్మినేషన్ జరుగుతుంది. దాని తర్వాత సుమారుగా ఒక 30 to 35 డేస్ తర్వాత దాన్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. అంటే వాటి నుంచి వచ్చినటువంటి సీడ్లింగ్స్ని తీసి మనం ఇండివిజువల్గా ఒక్కొక్క పాట్ సైజుని బట్టి ఒక 2 నుంచి, ఒక చిన్న పాట్ అయితే 1 పెట్టండి, కొంచెం ఒకరో పెద్ద పాట్స్ అయితే 2, ఇంకొంచెం పెద్దదైతే 3 వరకు పెట్టుకోవచ్చు. సో అది పెట్టిన దాన్ని బట్టి, అది బలం తీసుకున్న దాన్ని బట్టి మనకి ఈల్డ్ ఉంటుంది. సో దీని తర్వాత మనం ఈ పెట్టేటప్పుడు స్పేస్ చూసుకోండి. మినిమం 60 సెంటీమీటర్స్, అట్లా 60 to 45 సెంటీమీటర్స్ డిఫరెన్స్ ఆ రెండింటి మధ్య ఉండేటట్టుగా చూసుకోండి. అప్పుడు ప్రతి మొక్క బలంగా పెరగలుగుతుంది. ఇంకా హార్వెస్ట్ విషయానికి వస్తే, మనం ఇది సీడ్ బయటకు వచ్చి సీడ్లింగ్ వచ్చిన దగ్గర నుంచి సుమారుగా 60 to 70 డేస్ దాటిన తర్వాత మనకి హార్వెస్ట్ మొదలవుతుంది. సో ఇప్పుడు మన ఈ సీడ్స్ చూసుకుంటే నవంబర్లో తీసుకున్నటువంటివి ఇప్పటి వరకు మనకి బాగానే ఈల్డ్ ఇచ్చినాయి, అండ్ ఇప్పటికీ ఇంకా మనకి కాయలు వస్తూనే ఉన్నాయి. సో ఇది సీడ్స్ దాచిపెట్టి మళ్ళీ మనం వేయడానికి ట్రై చేద్దాం.
ఇంకా వంగ గురించి మరికొన్ని డీటెయిల్స్ ఇంక తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ దెన్ విల్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ వెజిటబుల్. మన ఇవాల్టి హార్వెస్ట్లో నెక్స్ట్ వెజిటబుల్ వచ్చి చెట్టు చిక్కుడు ఇంకా క్లో బీన్స్. ఈ చెట్టు చిక్కుడు మన గార్డెన్లో ఒక 2-3 చోట్ల పెట్టడం జరిగింది. సో అవి చక్కగా మంచి తెల్లటి పూలు పూస్తాయి. సో వాటి తర్వాత ఈ కంకులుగా వీటికి మనకి మంచి ఈల్డ్ వస్తుంది. కాకపోతే ఇవేంటంటే తీగలాగా పాకవు, కానీ వాటికి కూడా కొంచెం సపోర్ట్ కావాలి. సో అవి చూసుకుంటే సో వాటికి ఆ కాయలు వచ్చినప్పుడు ఆ బరువుకి వాలిపోకుండా వాటికి కొంచెం సపోర్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత క్లౌ బీన్స్. సో క్లౌ బీన్స్ అనేవి మనం రీసెంట్గా గార్డెన్లో ఎడిషన్ చేయడం జరిగింది. సో మనకి అంతకుముందు కొంచెం బాగానే వచ్చినాయి. కొంచెం పైన ఉన్నటువంటి ఆకులు తర్వాత తీగలు కొంచెం మాడిపోవడంతో పైన వరకు ప్రూన్ చేసాము. సో కొన్ని వరకు ఉన్నాయి. ఇప్పుడు మోస్ట్ ప్రాబ్లీ వీటితో మళ్ళీ వేరే చోట పాతడం జరిగింది. ఆ విత్తనాల నుంచి మనకి మొలకలు కూడా వచ్చినాయి. సో మేబీ త్వరలో అవి కూడా మనకి క్లౌ బీన్స్ ఇస్తాయి. ఈసారి మనం గార్డెన్లో కొన్ని కొత్తగా చెర్రీ టమాటా మోడల్స్ వేయడం జరిగింది. సో చెర్రీ టమాటోస్లోనే మనకి ఇట్లా ఇప్పుడు మీరు చూసే చిన్న టమాటోస్ అండ్ ఇంకా బల్బ్ మోడల్, ఇంకా 2-3 రకాలైనటువంటివి ఉన్నాయి. కాకపోతే అవి చాలా పిందలుగా ఉన్నాయి, బట్ దే ఆర్ కమింగ్ వెల్. అది కాక నార్మల్ టమాటోస్ ఎక్కువగా గ్రీన్గా ఉన్నవే మనం కోస్తున్నాము. సో గ్రీన్గా ఉన్న వాటితో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ చేసుకోవచ్చు. సో జనరల్గా అయితే ఈ బండ పచ్చడి అట్లా చేస్తారు. సో మీకు గ్రీన్ టమాటాస్తో ఏదైనా మంచి రెసిపీ తెలిస్తే చెప్పండి. సో ఇక్కడైతే మనం మోస్ట్లీ ఈసారి గ్రీన్ టమాటాస్ చాలా ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేస్తున్నాము. ఈసారి మీకు మళ్ళీ డెఫినెట్గా చిన్న చిన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెర్రీ టమాటాస్ చూపిస్తాను. ఈ టమాటాస్ తర్వాత పండినవి అయితే మనకి కొద్ది రోజులు ఆగాల్సి వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఈ వీటితో పాటు స్పెషల్గా గ్రీన్ టమాటాస్ కోసం ఈసారి హార్వెస్ట్ చేస్తున్నాం. ఈ టమాటా మొక్కలు పెంచేటప్పుడు జాగ్రత్తల్లో మాత్రం మెయిన్గా వాటికి సపోర్ట్ చాలా అవసరం. ఎందుకంటే ఇవి చాలా పల్చగా, ఈ స్టెమ్ కూడా చాలా పల్చగా ఉంటుంది కాబట్టి అది టమాటాలు పెరుగుతున్న కొద్దీ దాని బరువు వల్ల కిందకి పడిపోతూ ఉంటాయి. సో వాటికి ఏదర్ కర్రలు పెట్టి వాటిని తాడుతో కట్టి అలానే ఉంచాలి, లేదంటే కొంచెం ఎక్కువగా దానికి స్ప్రెడ్ అయ్యే విధంగా కొంచెం సపోర్ట్ అన్న ఇవ్వాలి. అట్లా ఇస్తే అవి మంచిగా ఆ కాయల బరువుకి చెట్లు కింద పడిపోయి ఆ టమాటా స్టెమ్స్ విరిగిపోకుండా ఉంటాయి.
నెక్స్ట్ది వచ్చి పెన్సిల్ దొండ. సో ఇది పెన్సిల్ దొండ మనకి అంతకుముందు వీడియోస్లో చూపించాము. ఇది తోరణాల్లాగా ప్రతి కణుపు దగ్గర మంచిగా చాలా మనకి కాపు ఇచ్చింది. సో దాని తర్వాత కొంచెం ఈ బూడిద తెగులు లాంటివి వచ్చింది, ఆకులన్నింటి మీద తెల్లగా అట్లా వస్తుందని అది కంప్లీట్గా ప్రూన్ చేసి మెడిసిన్ చేసి దాన్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఆకులు వేసుకొని మంచిగా అన్ని కాయలు వస్తున్నాయి. సో అట్లా వచ్చిన తర్వాత తీసుకుంటున్నటువంటి ఇది పెన్సిల్ దొండ. ఇది మనం టెరా ఆర్గానిక్స్ నర్సరీలో తీసుకున్నాం. సో ఇది 2-3 సార్లు ఇట్లా చేయడం జరిగింది. ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని కంప్లీట్గా ప్రూన్ చేసి ఎప్పుడైతే మీకు ఆకులు అవి కనిపిస్తున్నాయో అవి తీసేసేసి స్టెమ్స్ కింద నుంచి తీస్తే మళ్ళీ ఫ్రెష్గా చిగురేసుకొని వస్తుంది. సో దానికి అట్లా పందిరేకిస్తే ఇప్పుడు మనకి మంచిగా మీరు చూస్తున్నారు కదా, చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి దొండకాయలు. ఇక మన వాటర్ యాపిల్ గురించి అయితే మీకు చెప్పక్కర్లేదు. రీసెంట్గా మనం ఒక వీడియో తీసాం. సో దాంట్లో మీరు చూసారు, మనం ఆల్రెడీ చెట్టు నిండా ఉండి మనం కాయలన్నీ ఆ రోజు ఆ పండ్లన్నీ తీసుకున్నాం. దాని తర్వాత మళ్ళీ వచ్చినటువంటి పండ్లు అవన్నీ. సో ఆ రోజు చెప్పాను కదా, సో మనకి ఈ సమ్మర్ అంతా ఇట్లా చక్కగా పండ్లు తీసుకుంటూ ఉండొచ్చని. ఈ హార్వెస్ట్తో కంప్లీట్గా మనం దీనికి ఉన్నటువంటి ఆ పూతకు వచ్చిన పండ్లన్నీ తీయడం అయింది. దీని తర్వాత దీన్ని ఈ ముదురాకులన్నీ తీసేసి కంప్లీట్గా మనం కనుక ప్రూన్ చేస్తే ఫ్రెష్గా చిగుళ్ళు వచ్చేస్తాయి. ఇప్పుడు ఆ ఫ్రెష్గా చిగుళ్ళు వచ్చిన తర్వాత కొద్ది రోజుల్లోనే మళ్ళీ పూతొచ్చి మనకి ఒక 3-4 టైమ్స్ కంటిన్యూస్గా మనం కోసుకునేనండి కాయలు వస్తాయి. సో ఈ చెట్టు అందానికి అందం, ఆనందానికి ఆనందం, అట్లాగే మంచి పళ్ళు, చాలా మంచి వాల్యూస్ ఉన్నాయి. మీరు ఒకసారి కనుక ఆ వీడియో చూడకపోతే చూడండి. మనకి ఈ వాటర్ యాపిల్కి ఎన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయో అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా చివరిగా మనకి ఇది ఎర్ర తోటకూర. సో ఇది మామూలు తోటకూర లాగానే ఉంటుంది కానీ చూడటానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా మంచి కలర్ చూస్తే మంచి అట్రాక్టివ్గా ఉంటుంది. మనకి కోలీస్లో ఉండేటువంటి రెడ్ కలర్ అట్లాంటి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా, అలా చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇది మిగతా ఆకుకూరలాగా కొంచెం లూజ్ సాయిల్ పెట్టుకుంటే ఇది బాగా పెరుగుతుంది. సో ఇది ఎర్ర తోటకూర. దీన్ని మనం నార్మల్గా మిగతా తోటకూర ఎలా వండుకుంటామో అలాగే వాడుకోవచ్చు. సో ఇదండి ఇవాళ మన హార్వెస్ట్. సో బుట్ట నిండా వచ్చినాయి, చక్కగా ఆనందంగా రంగురంగులుగా వచ్చినాయి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరే కాదు, మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమనండి. మరి ఎందుకంటే కొత్తగా వచ్చిన వీడియో గురించి మీకు తెలియాలి కదా, సో అందుకని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఆ బెల్ ఐకాన్ కూడా నొక్కండి, సో దట్ నేను వీడియో రిలీజ్ చేయగానే మీకు అలా తెలిసిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.